నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, నిషేధపు జాబితాలో ఉన్న భూములను కూడా అమ్మవచ్చా, అమ్మకాలు కొనుగోలు చేయవచ్చా? సో మిత్రులారా, నిషేధపు జాబితా అనంటే 22A లీస్ట్ అని అర్థం. మన దేశంలో పిఓటి యాక్ట్ 1977లో వచ్చినటువంటి చట్టం ఉంది. ఈ చట్టాన్ని 2007 సంవత్సరంలో సవరణ చేసి సెక్షన్ 22కి ఏ అనే ఒక సబ్సెక్షన్ని అదనంగా చేర్చి ఏ భూములైతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదో ఆ భూముల యొక్క సర్వే నెంబర్లను ఈ జాబితాలో పెట్టాలని నిర్ణయించినటువంటి జాబితానే ఈ నిషేధపు జాబితా. అంటే ఆ సర్వే నెంబర్లు గల భూములను అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. ఉదాహరణకు ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, ఎండోమెంట్ భూములు, సీలింగ్ భూములు, కోర్టు పరిధిలో ఉన్న భూములు, ఇతర ఈ రకమైనటువంటి భూములను అమ్మకాలు కొనుగోలు చేయొద్దని ఈ జాబితాలో పెట్టాలని ఈ నిబంధన అనేది తెచ్చారు. అయితే 1958 కంటే ముందు ప్రభుత్వము పేద ప్రజలకు అసైన్డ్ భూములను ఇచ్చింది. సాగు చేసుకోవడానికి, జీవన ఉపాధి కోసము ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూముల మీద హక్కులను కల్పిస్తూ పట్టాలను కూడా జారీ చేసింది. ఆ పట్టాలో ఒక 16 కండిషన్లతో నిబంధనలను కూడా తెలియపరిచింది. సో ఆ నిబంధనలలో ఈ భూమిని అమ్మడానికి అవకాశం లేదు అని ఈ వాక్యం లేకపోతే ఆ భూములను అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పి ఆయా సందర్భాలలో హైకోర్టు తెలియపరిచింది. తీర్పులను కూడా వివిధ కేసులలో ఇచ్చింది. సో ఆ భూములు కూడా నిషేధపు జాబితాలో ఉంటే వాటిని తొలగించమని, మాకు జారీ చేసిన పట్టాలో ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చెయ్యవద్దన్న నిబంధన లేదని మనం కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుని ఆ భూములను అమ్మకాలు కొనుగోలు చేయొచ్చని చట్టము ప్లస్ తీర్పులు తెలియపరుస్తున్నాయి. సో నిషేధపు జాబితాలో ఉన్న భూములలో కొన్ని భూములు, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములలోని పట్టాలలో ఈ నిబంధన అమ్మడానికి అవకాశం లేదు అనే నిబంధన లేకపోతే ఆ భూములను అమ్మకాలు కొనుగోలు చేయవచ్చు అని ఈ వీడియో యొక్క సారాంశం. సో మిత్రులారా, ఇలా చట్టపరమైన అంశాలు మీకు వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.